మన భారతదేశంలో నమ్మశక్యం కాని 6 హిందూ దేవాలయాలు ఎక్కడున్నాయో మీకు తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, మన భారతదేశం వేద నాగరికత గల గొప్ప చరిత్రతో కూడిన పురాతన దేశం. చరిత్రను అనుసరిస్తే ఇక్కడ అడుగడుగున అనేక దేవాలయాలు కనిపిస్తాయి. ముఖ్యంగా కొన్ని దేవాలయాలు ఇప్పటికీ నమ్మశక్యం కాని రహస్యాలతో ముడిపడి ఉండటం విశేషం. సైన్స్ కూడా అంతు చిక్కని ఈ ఆలయాల గురించి తెలుసుకోవటం, ఆ ప్రదేశాలను పర్యటించడం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. మనకి ప్రతి పురాతన ఆలయం వెనుక ఒక్కో ఆసక్తికర కథ ఉంటుంది. భారతదేశంలో ఇప్పటికీ పర్యాటకులను ఆశ్చర్యాలకు గురి చేసే అటువంటి 6 హిందూ దేవాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. నెంబర్ 1, తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో దారాసురం అనే పట్టణంలో ద్రావిడ నిర్మాణ శైలిలో ఐరావతేశ్వర ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలోని మెట్లు సంగీతాన్ని వినిపించడం విశేషం. పరమశివుడు పూజలందుకునే ఈ దేవాలయాన్ని 12వ శతాబ్దంలోని 2వ రాజారాజ చోళుడు నిర్మించాడు. ప్రపంచ వారసత్వ స్మారకంగా యునెస్కో ఈ ఆలయాన్ని గుర్తించింది. ఈ దేవాలయ ప్రవేశానికి రాళ్లతో చేసిన మెట్లు ఉంటాయి. వీటిపై తడితే 7 రకాల శబ్దాలు వినిపిస్తాయి. మెట్లలోని వివిధ పాయింట్ల వద్ద ఈ 7 స్వరాలను వినవచ్చు. నెంబర్ 2, కర్ణాటకలోని చారిత్రక హంపి నగరంలో శ్రీ విజయ విఠల దేవాలయం ఉంది. శిథిలమైన విఠల బజార్కు చివరిలో ఉన్న ఈ దేవాలయానికి హంపిలోని అన్ని ప్రాంతాల నుంచి చేరుకోవచ్చు. 15వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. ఈ ఆలయంలో రంగమండప పేరుతో 56 సంగీత స్తంభాలు ఉంటాయి. వీటినే సరిగమ స్తంభాలు అని కూడా అంటారు. ఎవరైనా ఈ స్తంభాలపై కొట్టినప్పుడు పాశ్చాత్య శైలిలోని డోరోమీస సంగీత స్వరాలు వినిపిస్తాయి. నంబర్ 3, వేలాడే స్తంభం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో వీరభద్ర దేవాలయం ఉంది. దీనినే లేపాక్షి ఆలయం అని కూడా అంటారు. అద్భుతమైన నిర్మాణ కళతో కనిపించే ఈ దేవాలయంలో వేలాడే స్తంభం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ ఆలయ పరిసరాల్లో ఉండే 70 స్తంభాలలో ఒకటి మాత్రమే ఆశ్చర్యకరంగా గాలిలో ఉంటుంది. ఈ వీరభద్ర దేవాలయాన్ని సందర్శించే పర్యాటకులు ఇది నిజమా కాదా అని తెలుసుకునేందుకు ఈ స్తంభం కింద నుంచి వస్త్రాలు పెట్టి తీస్తుంటారు. ఎలాంటి ఆధారం లేకుండా ఈ స్తంభం ఎలా వేలాడుతుందనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. నెంబర్ 4, గ్రానైట్ దేవాలయం. తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులో అద్భుతమైన శిల్పకళతో అలరారే ఆలయం బృహదేశ్వర దేవాలయం. ఈ ఆలయంలో చాలా భాగం గ్రానైట్ రాయితో తీర్చిదిద్దబడింది. అయితే దీనికి 60 కిలోమీటర్ల పరిధిలో మేర ఎక్కడా కూడా గ్రానైట్ నిక్షేపాలు లేకపోవటం విశేషం. ఈ ఆలయ గోపురాన్ని 80 టన్నుల ఏకరాతి గ్రానైట్ శిలపై నిర్మించినట్లు చెబుతారు. ఒకవేళ సుదీర ప్రాంతంలో గ్రానైట్ నిల్వలు ఉన్న ఏకశిల రాతిని తరలించడం మాత్రం అసాధ్యం. ఈ ఆలయ నిర్మాణం యొక్క మర్మాన్ని ఇప్పటికీ ఎవరూ కనుగొనలేకపోయారు. నెంబర్ 5, $22 బిలియన్ ఖజానా గల ఆలయం. అదే కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో అనంత పద్మస్వామి దేవాలయం. ఈ ఆలయంలో 7 రహస్య ఖజానాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు అభ్యర్థన మేరకు ఆ ఆలయంలోని 6 రహస్య ఖజానాలను తెరిచి బంగారు ఆభరణాలను లెక్కించగా వాటి విలువ సుమారు $22 బిలియన్ తేలింది. అయితే ఆ 7వ ఖజానా ఇనుప ద్వారాలతో 2 కోబ్రా నాగుల ప్రతిమలతో తెరిచేందుకు వీలు లేకుండా ఉంది. అయితే ఇది కొన్ని రహస్య మంత్రాల ద్వారా మాత్రమే తెరుచుకోబడుతుందని అంటుంటారు. అక్కడ కాదని తెరిచేందుకు ప్రయత్నిస్తే ఉపద్రవం తప్పదనే నమ్మకం కూడా ఉంది. నంబర్ 6, పూరి ఆలయంపై గాలికి వ్యతిరేకంగా ఎగిరే జెండా. హిందూ భక్తులకు పూరి జగన్నాథ స్వామి ఆలయం ఎంతో ప్రముఖమైనది. భారతదేశంలోని 4 ధాములలో పూరి ఒకటి. అయితే ఆ ఆలయం శిఖరం పైన ఉండే జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగరటం విశేషం. ప్రతిరోజు ఓ పూజారి 45 అంతస్తులు గల ఈ ఆలయం పైకి ఎక్కి జెండాను మారుస్తుంటాడు. సుమారు 1800 సంవత్సరాల నుంచి ఈ ప్రక్రియ జరుగుతుంది. ఏ రోజైనా ఈ జెండాను మార్చకపోతే ఆ ఆలయాన్ని 18 రోజుల పాటు మూసివేస్తారంట. సో ఇది గైస్ ఈ యొక్క 6 దేవాలయాల గురించి ఇన్ఫర్మేషన్. నచ్చితే లైక్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.